ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను. తీతుకు రాసిన పత్రిక 2:12-13 వచనములు. రోగ నివారణ అనేది ఒక సాంకేతిక పదము, కానీ అది అనుభవపూర్వకమైన వాస్తవము. వ్యాధి సంక్రమించాక చికిత్స కోసం పరుగులు తీయడం కంటే వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం అత్యుత్తమం. క్రొత్త ఇల్లు కట్టించుకున్నప్పుడు దాని మీద నుండి ఎవడైనా పడుట వలన నీ ఇంటి మీదకి హత్యాదోషం రాకుండాటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పిట్టగోడ కట్టింపవలనని దేవుడు తన ప్రజలతో చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 22:8 వచనము. అలా చేయనట్లయితే ఆ కారణంగా ఎవరైనా ఇంటి కప్పు మీద నుండి క్రింద పడినప్పుడు ఆ ఇంటి యజమాని దోషిగా నిలబడతాడు. అతడిపై హత్యానేరం మోపబడుతుంది. హఠాత్తుగా సంభవించే ప్రమాదాలను నిరోధించేందుకు మన జీవితాలలో పిట్టగోడలు కట్టించుకోవాల్సిన అవసరత లేదంటారా? మనం ప్రమాదాలను నిరోధించగలిగినంత శక్తిమంతులేం కాము. ప్రమాదాలు ఎప్పుడూ మన ముందు పొంచుకునే ఉంటాయి. లోతైన ఒప్పుకోలు, హృదయపూర్వకమైన సమర్పణ, అనుక్షణం పవిత్రపరచుకొనుట అనేవి మన ఆత్మీయ జీవితాలలో నిరంతరం ప్రమాద నిరోధకాలు. పిట్టగోడలు ప్రమాదాలను అరికడతాయి, చికిత్స కోసం అవసరత లేకుండా చేస్తాయి. మురికి కాలువల వద్ద నీళ్ల కోసం పడిగాపులు కాసే కంటే స్వచ్ఛమైన నీటి ఊటలను వెతకడం మేలు. అవమానకరమైన పాపపు పంట కోయడం కంటే పాపపు విత్తనాలు విత్తబడకుండా కాపలా కాచుకోవడం మేలు. పునరుద్ధరణలు, సంస్కరణల కంటే పతనానికి దూరంగా ఉండడం ఎంత మేలు. తాను స్థిరంగా ఉన్నానని, ఎన్నటికీ పడిపోనని, తనకే ప్రమాదం లేదని, తాను సురక్షితంగానే ఉన్నానని, జీవిత పోరాటాలన్నిటిలో తనదే విజయమని ఒక విశ్వాసి అనుకోవడం ఎంత పొరపాటు. ఒక విశ్వాసి నిరంతరం ప్రమాదపు టంచుల్లోనే ఉన్నాడు. దుష్టుడైన సాతానుడు నిరంతరం విశ్వాసి చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అతన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని విస్మరించడం ఎంత బుద్ధిహీనత, ఎంత ప్రమాదకరం. మన స్వాతంత్రపు సంతోషాలు మనల్ని లోకపు ఊబిలోకి పడత్రేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మన స్వయం స్వార్థం మనల్ని నైతిక పతనానికి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నాయి. ఒక విశ్వాసి తన్ను తాను పూర్తిగా ఉపేక్షించుకోవాలి. తనలోని స్వయాన్ని, స్వార్థాన్ని, అహాన్ని పూర్తిగా పారద్రోలాలి. పడిపోయి పతనమై పాతాళానికి చేరే బదులు దుర్గుణాలని పరిత్యజించి పారలోకానికి చేరడం మంచిది కదా. నువ్వు స్థిరంగా నిలబడు. పడిపోయే సహవిశ్వాసులకి నీ చెయ్యందించు. క్రీస్తులాంటి సహోదర ప్రేమని నీలో నిలువనివ్వు. క్రీస్తు ప్రేమ వెలుగుల్ని నీ చుట్టూ ప్రకాశింపనివ్వు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.